డీజీఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, మీరు ఇచ్చినటువంటి లెటర్ ఫార్వర్డ్ పైకి చేసి 15 రోజుల్లో మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆల్రెడీ కనుక రిప్లై రాకపోయినట్టు తెలంగాణ పూర్తి వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ప్రతి ఒక్క ఏజెంట్ కస్టమర్ అందరికీ ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడం. ఎందుకంటే 2014 ఆగస్టు 22 తారీఖు నాడు సెబీ బ్యాన్ చేసినటువంటి సమయంలో ఇప్పటికీ గత 6-7 సంవత్సరాల బట్టి చాలా తక్కువ 12,70,000 మందికే రిఫండ్ ఇవ్వడం జరిగింది. అది 10,000 లోపు కుంటి సాకులు చెప్పుకుంటూ ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేస్తానని చెప్పుకుంటూ వాళ్ళు ఏదో సాకులు చెప్పి మాకు పూర్తి అన్యాయం చేస్తారు. 100% పూర్తిగా కస్టమర్ ఎవరైతే ఉన్నారో 10,000 వరకు మీరు ఇచ్చే 10,000 వరకు అయినా కూడా పూర్తి టోటల్ కస్టమర్ 2,90,00,000 మంది పూర్తి కస్టమర్లకు ఇవ్వాలని చెప్పి మేము వినంతి కోరుతున్నాం. ఎందుకంటే అధికారిక ప్రకారంగా లెక్కల ప్రకారంగా కంపెనీ దగ్గర 5,15,30,000 మంది కస్టమర్లకు 5,15,30,000 కస్టమర్లకు రావాల్సినటువంటి అమౌంట్ 57,927,20,96,523 రూపాయలు చెప్పి నేను తెలుసుకుంటాను. వీళ్ళందరికీ రిఫండ్ ఖచ్చితంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలని చెప్పి మీకు కోరుతున్నాము. రాకుండా మాత్రం తీవ్ర పరిమాణాలు ఉంటాయి. కస్టమర్ పూర్తిగా ఇక వాళ్ళకు విసుగు చెంది ఓపిక నశించింది. దయచేసి తొందరగా వస్తాయి రావాలని చెప్పి వినతి కూడా ఇచ్చినాం. వాళ్ళు కూడా మనకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందకండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చేంత వరకు మా యూనియన్ ద్వారా కస్టమర్స్ యూనియన్ ద్వారా పోరాడి ప్రతి కస్టమర్కి ఇప్పిస్తామని చెప్పి మేము కోరుతున్నాము. ఎవరు ఆందోళన చెందామని చెప్పలేదు.